ఈరోజు ఎపిసోడ్లో పై అధికారులతో మీటింగ్ కోసం వెళ్ళిన పోలీసు వాళ్ళు శంకర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీటింగ్లో ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. మందుగుండు సామాగ్రి చాలా ఎక్కువగా వాడామంట సార్, మిషన్ ఫెయిల్ అయిందంట, పైగా ఖలీద్ కూడా తప్పించుకున్నారు అని చెప్తున్నారు. దానికైన ఖర్చుని మన శాలరీలో నుంచే కట్ చేస్తారంట సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. గౌరీ రాసిన ఎస్ఐ ఎగ్జామ్ పాస్ అవ్వాలని వాళ్ళ పిన్ని ఏదో వ్రతం చేస్తూ ఉంటుంది. వాళ్ళ చెల్లి ఇల్లంతా అలంకరిస్తుంది. వాళ్ళ తమ్ముడైతే పోలీస్ డ్రెస్ లో ఉన్న గౌరీ బొమ్మని గీసి, అక్క నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్ష పాస్ అవుతావక్క, ఈ బొమ్మలో ఉన్న నువ్వు నిజంగా డ్రెస్ వేసుకొని రేపు నా ముందుకు వస్తావు అని అంటూ ఉంటాడు. వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి గౌరీ పొంగిపోతూ ఉంటుంది. శంకర్ విషయానికి వస్తే శంకరు ఒక పూల బొకేని తీసుకొని ఇంటికి వస్తాడు. ఎదురుగా వాళ్ళన్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ వదిన కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళ వదిన అయితే ఈరోజు తారీఖు ఎంత, ఈరోజు ఏంది స్పెషల్ అని అడుగుతూ ఉంటుంది. కానీ అతనికైతే గుర్తుండదు. కానీ శంకర్ వైపు చూసేటప్పటికి మీ పెళ్లి రోజు అని సైగ చేస్తాడు. ఇక అతను ఈ రోజు నాకు తెలిసిలే మన వెడ్డింగ్ యానివర్సరీ కదా అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ వదినకి తెలియకుండా శంకర్ వాళ్ళ అన్నకి బొకే ఇవ్వడంతో ఇక వాళ్ళన్నే దాన్ని తెప్పించి ఇచ్చినట్టుగా వాళ్ళ భార్యకి ఇస్తాడు. తర్వాత శంకర్ వాళ్ళ అన్న వదినతో ఆ క్షణం చాలా సంతోషంగా ఉంటాడు. తీరా చూస్తే అది కలలా కరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళన్న వదిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే, ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. అది గుర్తు చేసుకుని శంకర్ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతున్న శంకర్ దగ్గరికి వాళ్ళ నానమ్మ వచ్చి, బాధపడకురా, ఈ గదిలోకి వచ్చి గుర్తు చేసుకోవాల్సిన జ్ఞాపకాలు ఏమీ లేవు, బాధపడడం తప్ప ఇంకా జరిగేది ఏమీ లేదు, జరిగిన దాన్ని మర్చిపో అని చెప్తూ ఉంటుంది. శంకర్ మాత్రం నేను మర్చిపోలేను నానమ్మ, అన్నయ్యని మర్చిపోలేను, వదినను క్షమించలేను అని అంటూ ఉంటాడు. గౌరీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు రిజల్ట్ వచ్చే రోజు కావడంతో ల్యాప్టాప్ ముందర కూర్చొని రిజల్ట్ చూసుకుంటూ ఉంటుంది. తన చెల్లి తమ్ముడు పిన్ని తన పక్కనే ఉంటారు. అంతలో వాళ్ళ బాబాయ్ చేతి నిండా గిఫ్ట్ ప్యాకెట్లు పట్టుకుని ఇంట్లోకి వస్తాడు. అవన్నీ ఎక్కడివి అని వాళ్ళందరూ అడుగుతారు. రేపటి నుంచి మా ఇంట్లో కూడా ఒక పోలీస్ ఉంటుంది అని చెప్పా, అడ్వాన్స్ బుకింగ్ కోసం గిఫ్ట్లు అన్ని ఇచ్చి నా చేతిలో పెట్టి మమ్మల్ని మంచిగా చూసుకోమని చెప్పరా అని చెప్పారు. ఇన్ని రోజులు ఒక అనాథను పెంచుకున్న నేను ఇప్పుడు ఒక ఎస్ఐకి బాబాయిని అయిపోయాను అని చెప్తూ ఉంటాడు. అంతలో రిజల్ట్స్ డిస్ప్లే అవడంతో గౌరీ పేరు లేకపోవడం చూసి నేను ఫెయిల్ అయినాను అని ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళ తాగుబోతు బాబాయ్ అయితే గోల గోల చేసేస్తాడు. నిన్ను నమ్మి అడ్వాన్సులు కూడా తీసుకున్నాను, నా పరువంతా తీసావు అని తిడుతూ ఉంటాడు. తన భార్య వైపు తిరిగి, నా అక్క కూతురు అమ్మా నాన్న చనిపోయి అనాథగా హాస్టల్లో బతుకుతుంది అని నా దగ్గర ఏడిస్తే జాలిపడి ఇంటికి తీసుకొచ్చి పోలీస్ అవుతాను అంటే డబ్బులు సంపాదిస్తుంది కదా అని ఒప్పుకున్నాను, సంవత్సరం నుంచి ఇంట్లో పెట్టుకున్నా, ఏమి లాభం అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఈ పరీక్ష పాస్ కాలేకపోయినావా, ఎవరైనా చచ్చిపోతే ఆస్తులు కలిసి వస్తాయి, నాకేమో శనిలాగా వచ్చి నా నెత్తిన కూర్చున్నావు, నీలాంటిది అసలు ఏమీ సాధించలేదు, నీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాల్సిందే, నీ ముఖానంతే రాసి పెట్టుంది అని తిడతా ఉంటాడు. గౌరీ అయితే నేను ఎగ్జామ్ బాగా రాశాను బాబాయ్, ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన ఎవరో గన్ను పేల్చిన శబ్దం వచ్చింది బాబాయ్, ఆ శబ్దం వినేటప్పటికి నాకు నాన్న గుర్తొచ్చాడు, అందుకే చాలాసేపు ఎగ్జామ్ రాయలేకపోయాను, అయినా తర్వాత తేరుకుని బాగానే రాశాను బాబాయ్, పాస్ అయిపోతాను అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అని తనైతే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. పెళ్లి కానంత వరకు తండ్రి మీద, పెళ్ళైన తర్వాత మొగుడి మీద ఎవరో ఒకరి మీద పడి బతకనే తప్ప ఏమీ సాధించలేవు, నువ్వు పుట్టగానే మీ అమ్మని చంపేసినావు, మీ అయ్యి కూడా పోలీసే కదా, అయినా ఏం లాభం, పిస్తోల్తో కాల్చుకుని సచ్చినాడు, నువ్వు కూడా మీ నాయన లెక్క ఏమీ సాధించలేవు అని తిట్టేసి వాళ్ళ బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ ఎలాగైనా ఈసారి ఎస్ఐ పోస్ట్ సాధించాలి అని పొద్దున్నే లేచి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద తెల్లవారుజామున జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఆ మాస్క్ మనిషి కారులో కూర్చొని గౌరీని చూస్తూ ఉంటాడు. తర్వాత తననే ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించిన గౌరీ వెనక్కి తిరిగి చూసేటప్పటికి అతను గౌరీ మీదకి కారు ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. ఇక తనైతే పరిగెత్తి పరిగెత్తి ఒక దగ్గర పడిపోతుంది. తర్వాత కాసేపు కారుతో గౌరీ మీద ఎక్కించినట్టు వెనక్కి పోయినట్టు, ముందుకు వచ్చినట్టు వెనక్కి వచ్చినట్టు కాసేపు భయపెట్టి తర్వాత వాడైతే వెళ్ళిపోతాడు. తర్వాత గౌరీ అయితే కింద పడి దెబ్బలు తగులుంటాయి కదా, వాటిల్ని చూసుకుంటూ ఉంటుంది. అంతలో కారు రావడం గమనించి ఆ కారే అనుకుని ఇక పక్కనే ఉన్న కర్ర తీసుకుని కాబోయే ఎస్ఐని భయపడితే ఎలాగా అని ధైర్యంగా ఎదురు నిలబడి కారు దగ్గరికి రాగానే అద్దాలైతే పగలగొట్టేస్తుంది. తర్వాత ఆ కారు కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతుంది. తర్వాత ఆ కారులో నుంచి శంకర్ దిగుతాడు.
దిగి కారు అద్దాలు ఎందుకు పగలగొట్టిందో కనుక్కోవడానికి దగ్గరగా వచ్చేటప్పటికి అప్పుడు చూస్తుంది తను. గౌరీ మాత్రం తన మీదికి కారు ఎక్కించబోయింది శంకరే అనుకుంటుంది.